ఒంటికాలు ద్వారా వ్యవహరిస్తున్న తీరు ఏంటన్నది మనతో మాట్లాడేందుకు మనతో క్రాంతి ఉన్నారు. క్రాంతి గారితో మాట్లాడుతుంటాం. చెప్పండి, ఈ రోజు డీజీపీ దినేష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని ఏదైతే మనం చూసుకోవచ్చు, ఏదైతే మీడియాకు ఏదైతే కళానికి సంఖ్యలు వేసే ధోరణి అవలంబిస్తున్నారని స్పష్టమవుతున్న తీరును జర్నలిస్టు సంఘాలు ఏ విధంగా చెప్పొచ్చు? ఇది అప్రజాస్వామిక చర్య. ప్రత్యేకించి మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి డీజీపీ కావచ్చు, ప్రభుత్వం కానీ చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాను తన చెప్పుతుల్లో ఉంచుకోవడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి మేము చెప్తున్నాం, ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడద్దు, మీడియాను నియంత్రించద్దు, మీడియాకు పూర్తి స్వేచ్ఛ కల్పించండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీడియా మీరు చెప్పినట్లు నడుచుకోవడం లేదు. అసలు జరుగుతున్న విషయాన్ని, వాస్తవాన్ని ప్రజలు చెప్పడానికి మీడియా ఉంది తప్పించి మీరు చెప్పినట్టు మాత్రం రాయాలి, మీకు నచ్చినట్టు మాత్రం రాయాలి, నా మనసులో ఉన్న మాత్రం నువ్వు రాయాలి, నీ సొంతంగా ఏం రాయకూడదు, ప్రజలకు ఉపయోగపడదు ఏం రాయద్దు అనుకుంటే ఇక్కడ చెల్లదు. ఇది ప్రజాస్వామ్య దేశం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రత్యేక డీజీపీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. It's highly condemnable that DGP is involved in such a local case. It indicates that how much DGP is interested in this case. Actually, it's not a criminal case. It's not a terrorism case. It's not a high-profile case. You can see that as we are the crime reporters, we are seeing that every day there is a murder. Within no time, criminals are going to surround in the police stations. Like that, police has treated media as a criminals. And within a span of 24 hours after performing a fire, they have attacked the media house. It indicates that how it has been insulted to fourth pillar of the democracy. ఏదైతే ఇప్పుడు ఏదైతే ఒక వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్న ధోరణి ఏదైతే జర్నలిస్టులు ఒక సమాజంలో ఒక మీడియేటర్ గా ప్రవర్తిస్తారు, మీడియేటర్ గా ప్రవర్తిస్తూ ఏదైతే ఇటు సమాజానికి అంతేకాకుండా ఇటు ప్రభుత్వానికి ఒక మీడియేటర్ గా వ్యవహరిస్తూ జర్నలిస్టు విధించిన విధి నిర్వహణలో భాగంగా వార్తా సేకరణలో భాగంగా ఏదైతే కథనాలు ప్రసారం చేస్తే వాటిని జర్నలిస్టులు ఒక క్రిమినల్స్ గా ట్రీట్ చేయడం అనేది పోలీసులకు సరైన పద్ధతి కాదని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు అంటున్నాయి. అంతేకాకుండా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే జర్నలిస్టులని మీడియాని ఈ రోజు ఈ విధంగా మీడియాపై ఈ విధంగా దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు చెప్తారు. మనతో పాటు మరికొంతమంది జర్నలిస్ట్ నాయకులు ఉన్నారు, వారిని అడుగుతుంది. సార్ చెప్పండి. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా అన్నటువంటి అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూస్తే పోలీసులే ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, పోలీసు బాసే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ఎవరికి హక్కులు లేవు, ఎవరికి ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నారో లేదో తెలియటం లేదు, అసలు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందో లేదో తెలియటం లేదు. గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే ఇవాళ హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఒక ప్రాంతం వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు ఒక రకమైనటువంటి యాటిట్యూడ్, ఒక ప్రాంతం వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్. అంటే పోలీసు బాసు తన బుర్రలో పుట్టిన అమలు చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వం, ప్రాంతాలకు అతీతంగా మేము రాగద్వేషాలకు అతీతంగా మేము పరిపాలిస్తాం అనుకున్న ప్రభుత్వం నిద్రపోతుందో లేదో మరి నిద్రపోతున్నట్టు కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కానీ లేదు నిన్న డీజీపీ గారు ఒక పోలీస్ బాస్ గా ఉండి ఇవాళ అనుసరిస్తున్నటువంటి విధానం కానీ మరి ముఖ్యంగా మీడియాను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం, అది అన్యాయం. మీకున్నటువంటి ప్రెస్టేషన్స్ అన్ని ఒకటి చెప్పండి సార్. ఈ రోజు ఏదైతే సైబర్ క్రైమ్ కింద ఒక కేసు పెట్టడం జరిగింది, ఏదైతే రామావదాస్ దగ్గర డీజీపీ దినేష్ రెడ్డి కాళ్ళు మొక్కడం జరిగింది అని దాన్ని మీడియా మార్ఫింగ్ చేసిందని చెప్పేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. మీడియా మార్ఫింగ్ చేసే అవకాశం ఉంటుందా? అసలు ఇలాంటి ధోరణి అవలంబించడంలో పోలీసులు తీరును బట్టి మీరు ఏ విధంగా చెప్పవచ్చు? నిజానికి చెప్పాలంటే మీడియా మార్ఫింగ్ చేసేటువంటి అవసరం లేదు, అవకాశం లేదు. ఏదైనా ఉందంటే వీడియో ఫుటేజ్ ని మార్ఫింగ్ చేయరు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, ఇంకోటి ఏం చేసి ఉండొచ్చు. మార్ఫింగ్ చేసే అవసరం మీడియాకి అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవసరం కూడా లేదు. ఇవాళ ఏదైనా చేయగలిగిందంటే పోలీసులు బాగా చేయగలరు. ఎక్కడైనా ఎవరైనా పెట్టి తప్పుడు కేసులు పెట్టగలరు, ఇంట్లో గంజాయి పెట్టి గంజాయి ఉందని పెట్టగలరు, లేదంటే హెరోయిన్ ఉందని పెట్టగలరు, లేదంటే ఆయుధాలు లేనివాడు కూడా పక్కన ఆయుధాలు పెట్టి వాళ్ళ దగ్గర ఆయుధాలు దొరికినాయని పెట్టగలరు. ఆ చరిత్ర ఏదంటే పోలీసు వ్యవస్థకు ఉంది తప్ప మీడియాకు లేదు. దయచేసి ఆ రకంగా మీడియా మీద నిందలేయకండి, మీడియా మీద అబాండాలు వేయకండి, మీడియాను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని తప్పుడు కేసులు పెట్టకండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించండి. కేవలం మీరు బాబాని కలవటం మీకు ఎంత హక్కు ఉందో బాబాని పోలీస్ బాస్ కలిసారని ప్రసారం చేసే హక్కు కూడా మీడియాకు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అది ప్రసారం చేసినందుకే ఈ రకమైనటువంటి వేధింపులు, మీడియా మీద తనిఖీలు, మీడియా మీద తప్పుడు కేసులు, విచారణ పేరుతో గంటల గంటలు సిసిఎస్ దాంట్లో ఉంచుకొని కనీసం మంచిలో కూడా ఇవ్వనటువంటి మానవత్వం లేని మనుషులాగా ప్రవర్తించొద్దు. దయచేసి పోలీసు వ్యవస్థ మీద ఇప్పటికే అనేక రకాల ఏ సినిమా తీసుకోండి పోలీసులను విలన్గానే చూపించారు తప్ప పోలీసులను మంచిగా చూపించిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఎందుకనంటే పోలీసు వ్యవస్థ మీద సమాజం పట్ల ఆ రకమైనటువంటి భావన ఉంది. మీరు చేసే చర్యలు కూడా దానికి తోడ్పడే విధంగా ఉన్నాయి. సినిమాల్లో పోలీసు ఆఫీసర్లన్నా పోలీసులన్నా అయితే కామెడీ లాంటి విలను ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటి కనీసం అర్థం చేసుకోండి. ఆ రకమైన
రకమైనటువంటి యాటిట్యూడ్ ప్రదర్శించకండి. మరీ ముఖ్యంగా కింద స్థాయి అధికారులు ప్రదర్శిస్తే, కింద స్థాయి అధికారులు తప్పుడు కేసులు పడితే సరిదిద్దాల్సినటువంటి బాసే ఈ రకమైనటువంటి తప్పుడు కేసులకి పాల్పడటం అనేటువంటిది మంచిది కాదు. విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ పదవులు ఉంటాయి, పోతాయి. పదవి కాలం శాశ్వతం కాదు. కానీ సమాజంలో మంచి పేరైనటువంటిది అవసరం. ఈ రకంగా హక్కుల్ని హరించిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని హరించిన వాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసిన వాళ్ళు, మీడియా గొంతు నొక్కాలనుకున్న వాళ్ళు చరిత్రలో ఒక్కసారి తిరిగి చూడండి. ప్రపంచంలో చరిత్ర గాని, భారతదేశ చరిత్ర గాని, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గాని చూడండి. ఆ రకంగా చరిత్రలో మీరు మరి మంచి వాళ్ళగా చిరస్థాయిగా ఉండాలనుకున్నారా, లేదు చెడు వాళ్ళగా చిరస్థాయిగా ఉండాలనుకున్నారా, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆ రకమైనటువంటి మీడియాతో గోకోవడం వల్ల, మీడియాతో తగాదా పెట్టుకోవడం వల్ల జీవితకాలం అంతా మీడియాలో మీరు ఒక శత్రువులుగానో లేదంటే ఒక వ్యతిరేకులుగానే ముద్రపడతారు తప్ప ప్రయోజనం లేదు. జరిగిన ఘటనని ఒక బ్రాడ్ అవుట్లుక్ తో, ఒక స్పోర్టివ్ స్పీడ్ తో తీసుకోవాలి తప్ప ఒక కక్ష సాధింపు ధోరణితో నేను నా జోలికి వస్తారా, నేనేం చేస్తానో చూడండి అనే పద్ధతుల్లో ఆ రకమైన యాటిట్యూడ్ పోలీస్ బాస్ గా, డీజీపీగా, చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా మీకు ఉండకూడదు, ఉండరాదు అని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అందుకనే దయచేసి ఇవాళ జరుగుతున్న పరిణామాలు, నిన్న G24 కారణం దగ్గర జరిగిన పరిణామాలు కానీ, ఇవాళ విచారణ పేరుతో జరుగుతున్న పరిణామాలు కానీ, లేదా పక్కన జర్నలిస్టులు ధర్నా చేస్తుండే కొద్దిమంది వ్యక్తులు పంపించి పోటీ ధర్నా చేయించడం కానీ, అక్కడ ఒక హోంగార్డు కూడా రాడు, పోలీస్ ఆఫీసర్లు రారు. ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉంది. గేట్లు ధ్వంసం చేస్తున్నారు, కార్యాలయంలో దూసుకుపోయేటట్టుందని క్రైమ్ రిపోర్టర్లు అందరూ సెంట్రల్ డీసీపీకి ఫోన్ చేస్తే కమలాసన్ రెడ్డి గారు స్పందించడం, సిపి గారు స్పందించడు, లోకల్ పోలీస్ స్పందించదు, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ స్పందించదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్పందించదు. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే మర్డర్ జరిగినా, కూనీలు జరిగినా నడి సెంటర్ లో, ఖైరతాబాద్ లాంటి చోట నడి సెంటర్ లో గంట సేపు కొద్దిమంది వ్యక్తులు మీడియా కార్యాలయంలో హల్చల్ చేస్తుంటే, ధ్వంసం చేసి లోపలికి పోవడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులకు క్రైమ్ రిపోర్టర్లు స్వయంగా సార్ ఇక్కడ విధ్వంసం జరిగే అవకాశం ఉంది, రండి 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 అంటే ఒక్క పోలీస్ ఆఫీసరు స్పందించలేదు. చివరికి జర్నలిస్టులు రాస్తారోకో చేస్తే, ట్రాఫిక్ ఆగిపోతే అప్పుడు వచ్చి మేము దయచేసి సమయం పాటించండి అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము విజ్ఞత కలిగిన రిపోర్టర్లు, సమాజానికి బాధ్యతగా ఉన్నటువంటి వాడు మేము, సమాజం పట్ల రెస్పెక్ట్ ఉన్నవాడు మేము. కాబట్టి సైఫాబాద్ పోలీసులు వచ్చిగానే 10 నిమిషాలు మేము ఉంటాం, సమయం పాటిస్తాం, మాకు ఆ విజ్ఞత ఉంది, మాకు ఆలోచన ఉంది. దయచేసి మా గురించి కాదు, అక్కడ చేస్తున్న వాళ్ళ గురించి మీరు ఆలోచించండి అని చెప్తే, అప్పుడు అంటే గంట సేపు ఐ డ్రామా నడిపారంటే పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట. అసెంబ్లీకి కోతవేట దూరంలో, డీజీపీ కార్యాలయానికి కోతవేట దూరంలో, ఖైరతాబాద్ సెంటర్ లో గంట సేపు ఐ డ్రామా నడుస్తుంటే ఎందుకు ఒక్క పోలీసు అధికారిగా, హోంగార్డు కూడా అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు? ఇవాళ సమాధానం చెప్పగలదా ఈ పోలీసు వ్యవస్థ అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. జరిగిన ఘటనలు ఏదో దృశ్య రూపంలో చూపిస్తూ ఈ రోజు మీడియా సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటే ఆ మీడియా క్రిమినల్ చర్యలకు పాల్పడుతుందంటూ అబాండాలు వేయడం ఏమాత్రం సరైన చర్య కాదని చెప్పి మీ జర్నలిస్ట్ సంఘాలు నిరసిస్తున్నాయి. మరికొంతమంది జర్నలిస్టులు మనతో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. సార్, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డీజీపీ గారు కావాలని ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, దీని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కనుక యాక్షన్ తీసుకోదలుచుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళాలి. లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం కాకుండా ఎఫ్ఐఆర్ 4:30 అయితే 3:30 మీ ఆఫీసులోకి వెళ్లి మీరు దౌర్జన్యంగా రికార్డ్ చేయాల్సిన అవసరమే ఉంది. రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద కేసులు, ఇంతకంటే దారుణమైన కేసులు ఉన్నాయి. కానీ స్పందించకుండా జర్నలిస్టుల మీద కావాలని అప్పటికప్పుడు మీరు క్రియేట్ చేసి మీ అంతటి మీద ఎఫ్ఐఆర్ చేయించి మీడియా లోపలికి వచ్చి ఈ రకంగా మీడియాను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఆపాలని చెప్పేసి మేము చెప్తున్నాము. క్రైమ్ రిపోర్ట్ అనే వాళ్ళు 24 గంటలు పోలీసుతో కూడుకొని పోలీసులతో మేము 24 గంటలు ఉంటాం. కాబట్టి మీరేంటో మాకు తెలుసు, మేమేంటో మీకు తెలుసు. మమ్మల్ని అంటే 24 గంటలు మీతో ఉండి మీరేమైతే చేశారో ప్రతి విషయాన్ని ప్రజలకు సమాచారం సేకరించి మా మీద ఈ రకం చేస్తే మీరు రేపొద్దున మా ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అని చెప్పి మేము శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎలాంటి చర్యలకు చేపడతారో సమాజంలో ఆ చర్యలన్నీ మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తూ, శాంతి పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎలాంటిది చర్యలు తీసుకున్నారనేది ప్రజలకు చూపిస్తూ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో క్రైమ్ రిపోర్టర్ల మీద, అంతేకాకుండా మీడియా ఛానళ్ల మీద పోలీసులు వ్యవహరిస్తున్న ధోరణికి సంబంధించి అందరూ జర్నలిస్ట్ సంఘాలు మొత్తం నిరసిస్తున్నారు. మనతో పాటు ఎవరైతే 04 గంటల క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు 04 గంటలకు సంబంధించి ఏ విధమైన కేసులు పెట్టారు, ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది, అసలు నిన్నటి నుంచి 04 గంటల ప్రతినిధులు విచారిస్తున్న నేపథ్యం, నిన్న ఏదైతే దాదాపుగా 8 గంటల పాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏదైతే హైడ్రామా సృష్టించారో పోలీసులు, ఆ మొత్తం అసలు ఎలా జరిగిందనే దాని మీద 04 గంటల క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నది మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఇప్పుడు దిగజారింది. ప్రధానంగా చూసుకుంటే G24 గంటలు ప్రసారం చేసిన కథనంలో ఎలాంటి తప్పు లేదని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకు డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి దినేష్ రెడ్డి పాత బస్తీకి రావటాన్ని, అదేవిధంగా అక్కడ ఓన్లీ G24 గంటలే కాదు అనేక ఛానల్స్ ప్రసారం చేశాయి. ప్రసారం చేసినా కూడా భూ కబ్జాకు పాల్పడుతున్నాడు, ఆ కుటుంబం మీద భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని మాత్రమే మేము ప్రసారం చేయడం జరిగింది. భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయా లేదా తేల్చి చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. అయితే పోలీసులు తమ సౌత్ జోన్ పరిధిలో ఆ కుటుంబం మీద ఎన్ని కేసులున్నాయి తీసి ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అది మేము స్పష్టంగా సవాల్ చేస్తున్నాం. మేము ఎందుకంటే సౌత్ జోన్ లో గానీ సైబరాబాద్ కమిషనరేట్ లో గానీ ఎన్ని కేసులున్నాయి పోలీసులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారి మీద చర్యలు తీసుకుంటారా పోలీస్ శాఖ అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరోవైపు ఇక్కడ రెండు విధాలుగా పోలీసులు వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి భూ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు చేశారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పి కేసు పెట్టారు. 295 సెక్షన్ తీసుకున్నారు. 295 సెక్షన్ ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది మా మీద? తర్వాత 500 తీసుకున్నారు, డిప్రవేషన్ ఓకే వచ్చి 505(2) తీసుకున్నారు. అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ 2 తీసుకున్నారు. అదేవిధంగా CCS లో కూడా మా మీద కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ చేశారని కేసు నమోదు చేయడం జరిగింది. ఒక జర్నలిస్ట్ కూడా ఏ జర్నలిస్ట్ మార్ఫింగ్ ఎందుకు పాల్పడతాడు? మార్ఫింగ్ పాల్పడాల్సిన అవసరం ఏ జర్నలిస్ట్ కి ఉండదు. ఒక వీడియో ఫుటేజ్ ని మార్ఫింగ్ చేయడం అనేది అసాధ్యం. ఆ విషయం సైబర్ నిపుణులకు తెలుసు, పోలీసు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు ఎక్కడన్నా, కానీ వీడియో ఫుటేజ్ మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకేముంటది? అయితే మీరు మార్ఫింగ్ చేస్తున్నారు అన్న కోణంలో హెరాస్మెంట్ కోసం పోలీస్ శాఖ ఈ విధమైన ఒత్తిడి తీసుకొస్తుంది, మీడియా మీద ఒత్తిడి తీసుకుంది. ప్రధానంగా నేను ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నది ఏంటంటే, మేము 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాము, మమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఏమైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యామా? మేము ఎవరి మీదైనా వచ్చామా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నారు మేము అని చెప్పి స్పష్టంగా ఈ రోజు 163 CRPC ప్రకారం నోటీసులు జారీ చేసి ఈ రోజు CCS పోలీస్ స్టేషన్ కి మీడియా ప్రతినిధులు పిలిపించి విచారిస్తున్నారు. వాస్తవంగా లీగల్ చట్టం ప్రకారం ఇది సాధ్యమైన, ఎందుకంటే 41 CRPC ప్రకారం ఎవరైతే నిందితులుగా ఉంటే వారు నిందితులుగా FIR లో నిందితులుగా ఉంటే మాత్రమే 41 CRPC ప్రకారం వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది పోలీసులు. కానీ ఈ రోజు కేవలం నోటీసులు జారీ చేసి FIR లో నిందితులని లేకుండా కూడా వాళ్ళని తీసుకొచ్చి మీడియా ప్రతినిధుల్ని కక్షపూరితంగా ఈ రోజు విచారిస్తున్న నేపథ్యం మనం ఈ రోజు గమనించవచ్చు. దాదాపుగా 3.5 గంటలుగా G24 గంటల ప్రతినిధులు కనీసం మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. మధ్యాహ్నం భోజనం చేస్తామన్నా సరే భోజనం చేయకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న పరిస్థితిని బట్టి, దీన్ని బట్టి చూస్తే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అది కక్షపూరిత చర్య అని చెప్పుకోవచ్చా మనం? ఇది పూర్తిగా మీడియా మీద కక్షపూరిత చర్యగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చూస్తుంటే ఈ రోజు జరిగిన సంఘటన కానీ నిన్న జరిగిన సంఘటన కానీ చూసుకుంటే G24 గంటల ప్రతినిధులను వేడిపించడానికి, వేధించడానికి పోలీసులు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ రోజు మీడియా ప్రతినిధులను అక్కడ తీసుకొచ్చి వాళ్ళని దాదాపు 4 గంటల సేపు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దాంట్లో 2 అవుట్పుట్ ఎడిటర్ ని, తర్వాత అక్కడున్న లోకల్ స్థానిక విలేకరిని, వాళ్ళిద్దరిని కూడా అక్యూజ్డ్ గా చేసి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా మాకు సమాచారం అందుతుంది. మేము ప్రధానంగా కోరుతున్నది ఒకటే, పోలీస్ శాఖకు తెలియదా ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు హైదరాబాద్ లో, ఎంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్న విషయం పోలీస్ శాఖకు తెలియదా? పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు తెలియదా? హైదరాబాద్ లో ఏ కేసు నమోదైతే ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకున్నారో మేము చట్టపరంగా మేము సహకరించడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మేమేం తప్పు చేస్తే తప్పులు సరిదిద్దుకోవడానికి సన్నద్ధంగా ఉన్నాం. నిన్న వాళ్ళు అక్కడ మేమేదో అబ్జెక్షన్ మీరు చేసిన కథనాల వల్ల మా మనోభావాలు కించపరిచారంటే, వారి మనోభావాలు కించపరిస్తే తప్పనిసరిగా మేము వాటిని సరిదిద్దుకుంటామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలా కాకుండా కేవలం మమ్మల్ని కక్షపూరిత వైఖరిలోనే ఈ రోజు ఈ కేసులు ఇరికిచ్చేసేసి అరెస్టులు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. కొద్దిసేపట్లో పోలీసు అధికారులు ఇప్పుడున్న లోపల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత ఆఫీస్ లో ఈ ఫీడ్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పంపించారు, ఫీడ్ బాధ్యులు ఎవరు అన్న దాని మీద వెళ్తున్నారు. హైదరాబాద్ లో నేను పోలీసు ఉన్నతాధికారులను ఒకటి సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో పనిచేస్తున్న పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదా ఇప్పుడు నిన్న మీ మీడియా GTV ప్రసారం చేసిన కథనంలో ఉన్న ఇద్రూస్ కుటుంబంలో కానీ, లేకపోతే అక్కడ నిన్న GTV ఆఫీస్ మీద వచ్చి దాడి చేసిన వాళ్ళలో కానీ రౌడీ షీటర్లు ఉన్న విషయం వాస్తవం కాదా? పోలీసులు రుజువు చేయగలరు అక్కడ ఉన్న వాళ్ళు రౌడీ షీటర్ లేరన్న విషయం నేను రుజువు చేస్తాను. రౌడీ షీటర్ ఉన్నది, రౌడీ షీటర్ అన్న వ్యక్తి ఆ రోజు వచ్చాడు, గొడవ చేశాడు అన్న విషయం నేను రుజువు చేస్తాను. దానికి సవాల్ చేయగలుగుతారు పోలీసు అధికారులు, ఏం జవాబు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మాకు జరుగుతున్నది ఏంది? అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేసి కేసులు పెట్టారు. సరే, కేసులు కోర్టులో న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా GTV సన్నద్ధంగా ఉంటుంది. అయితే అక్రమ అరెస్టులు కనుక పాల్పడకుండా మేము సంయమనం పాటించాలని పోలీస్ శాఖను కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ శనివారం, ఆదివారం ఈ 2 రోజులు కీలకమైన సమయంలో తీసుకుని బెయిల్కి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోలీస్ అధికారులు ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్రాంతి గారు చెప్పండి, ఒకటి ఏంటంటే మీరు 20 సంవత్సరాలుగా క్రైమ్ జర్నలిస్ట్ గా ఈ హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ఒక క్రైమ్ జర్నలిస్ట్ చేసే బాధ్యత ఏంటి? పోలీసులు కానీ లేదంటే సమాజంలో ఏ విధమైన నేరం జరిగినా దానికి సంబంధించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా వార్తా సేకరణలో భాగంగా మీరు ప్రకటన చేస్తారు. కానీ క్రైమ్ రిపోర్టర్స్ పై ఈ రోజు దాడి జరుగుతున్న తీరు, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న తీరును మీరు ఏ విధంగా చెప్పుకోవచ్చు?
భవిష్యత్తులో జర్నలిస్టు హైదరాబాద్ లో మన్నగలరా పోలీసులు తీస్తున్న ధోరణిపై ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే ఈ పరిస్థితి చూస్తే కనుక బహుశా నేను ఎప్పుడు కూడా క్రైమ్ రిపోర్టింగ్ లో ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి చూడలేను. నేను ఇప్పుడున్న డీజీపీ దగ్గర కూడా మేము పనిచేసినాం. తను సిపిగా ఉన్నప్పుడు, అంతకంటే వేరే వింగ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడున్న సిపి కావచ్చు, మిగతా డీసీపీలు కావచ్చు, చాలా మంది అడిషనల్ డీజీలు కూడా చాలా మంది దగ్గర పనిచేసినాం. ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అధికారికి వ్యతిరేకంగా ఏదైనా కథనం వచ్చినప్పుడు పేపర్లు కానీ ఛానల్ కానీ ప్రసారం అయినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మీరు ప్రసారం చేస్తున్న కథనం తప్పు అనేవాళ్ళు. తప్పు అంటే ఓకే, మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, దాన్ని టెలికాస్ట్ చేస్తామంటారు. వాళ్ళ వర్షం చేసుకుని టెలికాస్ట్ చేస్తున్నాం, సమస్య క్లోజ్, అంటే ఇప్పుడు పరిష్కారం అయ్యేది. కానీ ఇప్పుడు చేసిన తర్వాత నిజంగా డీజీపీ గారు కూడా ఇది ఇష్యూని ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. నిజంగా డీజీపీ పరుగు భంగం కలిగించే వ్యాఖ్యానాలే చేసి అనుకుందాం. లేదు ఎవరైతే బాబా చెప్పారో బాబా చాలా సిన్సియరే అనుకుందాం. లేదు కౌంటర్ ఇవ్వచ్చు, బాబా చాలా మహాత్ముడు, బుద్ధిమంతుడు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ మహాత్మ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన నమ్ముతున్న డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది అయిపోయేది. G24 కావచ్చు, మిగతా ఛానల్ కావచ్చు, మీరు ఇచ్చిందంత తప్పు, మేము చేసింది కరెక్ట్, అతను మంచోడు అని చెప్పినానుకో అయిపోయేది. దానికి కేసులు పెట్టి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇంటర్గేట్ చేయడం అవసరమా? ఈ పరిస్థితి మాత్రం ఎప్పుడు చూడలేము. అయితే ఒకటి ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటామంటే, హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్స్ కి, అంటే అది కూడా క్రైమ్ లో ఉన్న రిపోర్టర్స్ కి, క్రైమ్ బ్యూరో చీఫ్ కి ఈ పరిస్థితి ఉంటే రేపు మీ పరిపాలనలోనే రేపు మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టుల పరిస్థితి ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేసుకునివ్వండి, జరుగుతున్న విషయాలని వాస్తవంగా రిపోర్ట్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. లేదు మేము రిపోర్ట్ చేస్తలేమని అనుమానాలు మీకుంటే, మేము తప్పు రిపోర్ట్ చేస్తున్నామని మీరు అనుకుంటే ఒక ప్రెస్ కౌన్సిల్ ఉంది మాకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయండి, మా మేనేజ్మెంట్ లకు ఫిర్యాదు చేయండి, గవర్నమెంట్ ఫిర్యాదు చేయండి, లేదంటే కోర్టు ఫిర్యాదు చేయండి. మీరే మొత్తం చట్టాన్ని చేతిలో తీసుకొని అచానక్ ఆఫీసులకు వచ్చి రైడ్ చేసుకుంటూ, దాడులు చేసుకుంటూ, సోదాలు చేసి, అందరూ భయపెట్టి చేసి అన్నిటిని సీజ్ చేస్తున్నామని చెప్పి రిపోర్టర్స్ ని, స్టాఫ్ అంతా భయభ్రాంతులకు గురి చేసి మిగతా ఛానల్లో కూడా వస్తున్నాం, మేము రైడ్ చేస్తామని చెప్పి అన్ని ఛానల్లో కూడా భయపెట్టిస్తున్నారంటే ఏంది అసలు? అంటే అందరూ భయపెట్టించి మీరు ప్రసారాలు చేద్దామనుకుంటారా? ఎన్ని రోజులు ప్రసారం చేస్తారు? మీ అధికారం ఉన్న రోజు ప్రసారం చేస్తారు, ఎక్కువ రోజులు చేసుకోరు కదా. మేము కూడా ఒప్పుకోం కదా. ఏం చేస్తారు మా అంటే, మీకు అగ్నిష్గా మాట్లాడినందుకు, మీ అగ్నిష్ చేసినందుకు కేసులు పెడతారు కదా, అంతకుమించి ఇంకేం చేయలేరు కదా. కానీ మేము ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. దయచేసి మేము చెప్తున్నాం, మా పనికి మీరు ఆటంకం పరచొద్దు, మీ పనులకు మేము ఆటంకం చెప్పాం. మేము ఒకటి చెప్తున్నాం, మీ విధులు మీరు నిర్వహించుకోండి, మా విధులు మేము నిర్వహించుకుంటాం, మా బాధ్యతలు మేము తెలుసుకుంటాం. మేము జర్నలిస్ట్ ఎవరైనా తప్పు చేసిన పరిస్థితి ఉందని కనుక డీజీపీతో సహా ఎవరైనా పసిగట్టినా కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసుకోండి, మా మేనేజ్మెంట్లకు ఫిర్యాదు చేసుకోండి, లేదంటే మా సంఘం ఉంది, మా సంఘాలకు ఫిర్యాదు చేసుకోండి. మీ పలానా జర్నలిస్టు తప్పు చేసిండు, తప్పుడు కథనం చేసిండు, నా పరువుకు భంగం కలిగించిండు అని చెప్పి ఫిర్యాదు చేసి మమ్మల్ని కూర్చోబెడితే మా తప్పును, జర్నలిస్ట్ తప్పును సరిదిద్దుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అంతే తప్పించి తప్పుడు కేసులు పెట్టి, లేదు నేను వేధించాలి, నాదే ఆధిపత్యంగా కొనసాగాలి, నేను చెప్పిందే నడవాలి అని పెట్టుకుంటే మాత్రం తప్పుడు పద్ధతి అవుతుంది. ఇది ప్రజాస్వామికం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, మళ్ళా పోలీస్ ఆఫీసర్స్ కు క్రైమ్ జర్నలిస్టులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. దాదాపు ఒక్కొక్క అధికారితో రోజు 10-20 సార్లు ఫోన్ లో మాట్లాడతారు, ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకుంటారు, ఒకరి సమాచారాన్ని ఒకరు షేర్ చేసుకుంటారు. అంత మంచి సంబంధాలని దయచేసి పోలీస్ బాస్ గారు సంబంధాలు చెడగొట్టొద్దు. ఇద్దరి మధ్య సంబంధాలు ఉంటేనే సమాజం బాగుంటుంది, లేదనుకుంటే ఇద్దరి మధ్య వైరం సమాజానికి చేటు తెస్తుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. క్రైమ్ రిపోర్ట్స్ కావచ్చు, మిగతా రిపోర్ట్స్ కావచ్చు, స్వేచ్ఛగా పనిచేసే అవకాశాన్ని మీరు కల్పించండి. హైదరాబాద్ లోనే ఈ అవకాశం లేదని తెలిసిన మనుక్షణం జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉండదు. అందుకే ఈ పరిస్థితి మేము చాలా సీరియస్ గా ఇచ్చేస్తున్నాం. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. విడుదల చేయకపోతే జర్నలిస్టులు మా పవర్ అంటే మేము చూపెడతాం. అయితే మీడియా ప్రతినిధులపై గత 3.5 గంటలుగా ఏదైతే విచారణ జరుగుతుందో, విచారణ జరుగుతున్న పోలీసులు ధోరణిపై ప్రభుత్వం ఏం అవలంబిస్తుంది ఏంటి అన్న దానిపై మనతో పాటు మీడియా జర్నలిస్టులు ఉన్నారు. మరి కొంతమంది మాట్లాడతారు. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, రాష్ట్రంలో పాలన కొనసాగుతుందా, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా, లేక నిరంకుశ పాలన కొనసాగుతుందా అనేటటువంటిది సాధారణ ప్రజలకు కూడా ఆ డౌట్ వచ్చేటటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ హక్కులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు, ఈ పోలీసు అధికారులు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియాని, ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటటువంటి మీడియాలపైన అరాచకాలకు దిగుతూ వాళ్ళపైన అనవసరపు కేసులు పెడుతూ వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు G24 గంటలు కావచ్చు, రేపు ఇంకో ఛానల్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగం
కల్పించినటువంటి హక్కులు ఏందనేటటువంటి దాన్ని కూడా పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసానికి పోలీసులు చేసే చర్యను కూడా ప్రభుత్వం చూసి చూసినట్టు వదిలిపెడుతుందా లేదా ప్రభుత్వమే కావాలని చేపిస్తుందా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రెస్ కౌన్సిల్ కి కొన్ని నామ్స్ ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ కొన్ని చెప్పినటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారం ఏదైనా మీడియాలో తప్పుడు వార్తలు వస్తే దానికి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆ రిజెండరీలు పంపి ఆ రిజెండరీల ద్వారా ఆయా మీడియా హౌజుల నుంచి సమాచారం తెప్పించుకొని ఆ తర్వాత కానీ కేసులు పెట్టాల్సినటువంటి ఈ పోలీసు వర్గం దాన్ని కాదని చెప్పేసి ఏదైతే పోలీస్ బాస్ కు ఎప్పుడైతే కోపం వచ్చిందో ఇమీడియట్ గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక మూర్ఖపు నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా హౌజులు కానీ బెదిరిస్తున్నారు. ఈ యొక్క ఇష్యూలోనే కాదు, ఏదైతే ఈ డీజీపీ ఆ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఎవరైతే తన మాట వినడో అధికారే కానీ ఎటువంటిదైనా సరే వాళ్ళపైన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని దాని మీద చూస్తున్నాడు. తన చేతుల్లో అధికారం ఉందని చెప్పేసి ఈ విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే జర్నలిస్టులు చెప్తున్న వర్షన్ ఏదైతే ఉందో మొత్తం కూడా మీడియాపై తన ఆధిపత్యం చెలాయించుకునే భాగంగా ఈ రోజు డీజీపీ దినేష్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నారు. తాతాజీ ఈ విషయం చెప్పండి, రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు నిరసనగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నిరసన కార్యక్రమాలని మరింత ఉధృతంగా చేస్తాం. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నటువంటి G24 గంటలు ప్రతినిధుల్ని బేషరతుగా విడుదల చేయాలి, లేకపోతే మా నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఎటువంటి కార్యాచరణతో వాళ్ళు సిద్ధమవుతున్నారు? తప్పకుండా ఫణికుమార్, ఏదైతే ఈ రోజు 2 రోజులుగా ఏదైతే G24 గంటలు మీడియాపై ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్న డ్రామాపై మొత్తంగా కూడా సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఈ రోజు నిరసన తెలుపుతున్న పరిస్థితి గమనించవచ్చు. ఈవెన్ ఢిల్లీలో కూడా ఈ రోజు మొత్తం నేషనల్ మీడియాతో కలిపి అందరూ కూడా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మొత్తం నిరసిస్తూ ఈ రోజు ఏపీ భవన్ ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి గమనించి ఈ రోజు హైదరాబాద్ లో కూడా మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కలిపి ఏదైతే G24 గంటలు మీడియాపై పోలీసులు వ్యవహరిస్తున్న ధోరణి అయితే కానీ పోలీసులు వ్యవహరిస్తున్న దాడులు అయితే కానీ మొత్తంగా కూడా నిరసన ఖండిస్తున్న వ్యవస్థను గమనించవచ్చు. గత 3.5 గంటలుగా G24 గంటలు మీడియా ప్రతినిధులను విచారిస్తున్న తీరును కూడా జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్న పరిస్థితులను గమనించవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఇలాంటి ధోరణి పోలీసులు వ్యవహరిస్తున్న ఇలాంటి ధోరణి భవిష్యత్తులో కొనసాగితే కనుక మొత్తం జర్నలిస్ట్ సంఘాలన్నీ కలిపి ఏకమయ్యి మొత్తంగా నిరసన తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే జర్నలిస్ట్ సంఘాలు అన్ని కలిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సిపి అనురాగ్ శర్మ కూడా కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తమపై దాడులు చేస్తున్నారో మీడియాపై కావాలని ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా సోదాల పేరుతో గంటల తరబడి విచారిస్తున్నారు, దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే కేసులు ఉన్నాయో కేసులకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా గంటల తరబడి విచారించడం, మీడియా ప్రతినిధులు ఆందోళనకు గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజనీయం కాదని చెప్పేసి సిపి అనురాగ్ శర్మకు ఒక రెఫరెండం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఇక్కడ సిసిఎస్ దగ్గర ధర్నా చేస్తున్నారో మీడియా ప్రతినిధులు అందరూ కలిసి సిసిఎస్ డీసీపీ రంగారావును కూడా కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన పరిస్థితి గమనించవచ్చు. దాదాపుగా మన క్రైమ్ బ్యూరో సత్యనారాయణ, అంతేకాకుండా క్రాంతి, మరో జర్నలిస్టుల సంఘాలు ఎవరైతే జర్నలిస్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి డీసీపీ రంగారావును కలవడం జరిగింది. ఆయనకు కూడా ఏదైతే ఇప్పుడు మీడియా జర్నలిస్టుపై అంతేకాకుండా మీడియా సంస్థలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులకు సంబంధించి మొత్తం పూర్తిగా వివరించిన తర్వాత ఏదైతే ఒక G24 గంటలు బాబాని కలిసిన డీజీపీ సంబంధించి వార్తను ప్రసారం చేశారో ఆ ప్రసారానికి సంబంధించి ఏ విధమైన కేసులు పెట్టారో ఆ కేసులను చట్టపరంగా చూడాలి తప్ప గంటల తరబడి విచారించాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ఎఫ్ఐఆర్ లో నిందితులుగా పేర్లు లేనప్పటికీ కూడా మీడియా ప్రతినిధులను కావాలని ఒక సమాధానం లేని సాధ్యం కాని ప్రశ్నలతో విచారణ గంటల కొద్దీ సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీడియోని మార్ఫింగ్ చేశారనే ప్రశ్ననే పదే పదే వేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదని చెప్పి మీడియా ప్రతినిధులంతా కూడా కోట్ల మంది చూస్తున్నటువంటి టీవీ సెట్ల ముందు గంటాపదంగా చెప్తున్నారు. అయినా సరే అదే ప్రశ్నను పునరావృతం చేస్తూ గంటల కొద్దీ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపై మీడియా సంఘాల ప్రతినిధులు ఏమంటున్నారు? అర్జున్ సార్ అడిగి వచ్చాడు పంపించమని అయిపోయింది. నాకు అవసరం నాకు సంబంధం నా డ్యూటీ నేను చేస్తున్నాను.
ఇస్తే ఆ కంప్లైంట్ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. పని మరికొంత ఈ క్రైమ్ రిపోర్టర్సే కాకుండా మొత్తం సొసైటీలో ఉన్న రిపోర్టర్స్ అందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే G24 గంటలపై జరుగుతున్న దాడి పూర్తిగా ఏదైనా అక్రమాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. పనికుమార్ తాతాజీ, ఇంకో విషయం కూడా మనం గమనించాలి. మెదక్ నుంచి అనంతపూర్ వరకు అన్ని జర్నలిస్ట్ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంఠంతో నిన్న G24 గంటలపై జరిగినటువంటి దాడిని ఖండించడం జరిగింది. ఈ రోజంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని మీడియాపై దాడుల్ని ఖండించాలని కూడా కోరారు. ఈ విషయాలన్నీ పోలీస్ బాస్ల దృష్టికి వస్తున్నాయా? ప్రజాస్వామ్యంలో 4వ మూలస్తంభంగా మనం కూడా సమాజం కోసమే పాటుపడుతున్నాం. వార్తా సేకరణ అనేది కూడా సమాజం కోసమే. వాళ్ళ బాధ్యతలు వాళ్ళవైతే మన బాధ్యతలు మనవి. అందులో భాగంగానే మనం కూడా డ్యూటీ చేస్తున్నాం అనే విషయం ఇప్పటికైనా గ్రహించే పరిస్థితి కనిపిస్తుందా? తప్పకుండా పని ఏదైతే ఈ రోజు జర్నలిస్టులు అందరూ ఏకమవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్న G24 గంటలపై జరిగిన దాడి, పోలీసులు సోదాల పేరుతో 8 గంటల పాటు విచారించిన డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా మొత్తంగా కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఒక 3 గంటల ప్రాంతంలో G24 గంటల ఆఫీస్కి వచ్చిన పోలీసులు ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఎవరైతే యాజిటేటర్స్ మనం వార్తా ప్రసారం చేశామో దానికి సంబంధించి యాజిటేటర్స్ రావడం, వాళ్ళు ఒక భూమి క్రియేట్ చేశారు. మొత్తంగా G24 గంటల ఆఫీస్ లోపలికి చొచ్చుకొచ్చి మొత్తం ఆఫీస్ ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. G24 గంటల గేట్లు పగలగొట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే G24 గంటల 2 గేట్లు కూడా విరిగిపోయిన పరిస్థితి నిన్న జరిగింది. అయినప్పటికీ కూడా పక్కనే ఉన్న పోలీసులు దాదాపుగా SP స్థాయి అధికారి, అంతేకాకుండా ఒక ACP స్థాయి అధికారి ఆఫీస్ లోనే ఉన్నారు. దాదాపుగా అప్పటికే 4 గంటలు అయింది వాళ్ళు విచారణ మొదలెట్టి. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన వినాయకుడు ప్రాంతంలో దాదాపుగా 100 మంది పోలీసులు బందోబస్తు ఉన్నారు. ఆ పక్కనే G24 గంటల ఆఫీస్ కి కూతవేటు దూరంలో కనీసం 100 మీటర్ల నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది సైఫాబాద్ పోలీస్ స్టేషన్. ఆ సైఫాబాద్ పోలీసులు కూడా రాని పరిస్థితి. దాదాపుగా చోద్యం చూశారు ఏం జరుగుతుంది. పోలీసులపైనే వీళ్ళు పోలీసులపైనే కథనాలు రాస్తే ఎలా ఉంటుందో చూపించాలన్న ఒక ధోరణి అవలంబిస్తున్న పరిస్థితి నిన్న మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక గంట పాటు G24 గంటలు మీడియా బృందాన్ని ఆందోళనకు గురి చేసిన పరిస్థితి నిన్న జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఈ రోజు కూడా దాదాపుగా మొత్తం మీడియా ప్రతినిధులు, G24 గంటల ప్రతినిధులందరినీ కూడా విచారిస్తున్న నేపథ్యం కూడా మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో నిరసించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరూ కూడా ఏకమవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏపీ పోలీసులు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు, మీడియా సంస్థలపై వ్యవహరిస్తున్న తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం కూడా ముందుకొచ్చి పోలీసుల తీరును మొత్తం ఖండించాల్సిన ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఈ రోజు 4th ఎస్టేట్ గా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సమాజంలో ఏం జరుగుతుంది, నేరాలు జరిగితే నేరం, అంతేకాకుండా రాజకీయ వార్తలు, అన్ని కథనాలను కూడా ఈ రోజు మీడియా ప్రజల ముందు ఉంచుతుంది. ప్రజలకు ఈ రోజు అందరికంటే ప్రత్యక్ష స్పష్టమైన బాధ్యత నిర్వహిస్తున్న మీడియా ఈ రోజు మీడియాకి సంఖ్యలు వేసే ప్రయత్నం చేస్తున్న పోలీసుల ధోరణి పౌర సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క జర్నలిస్టులే కాకుండా మొత్తం పౌర సమాజం, రాజకీయ నాయకులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అందరూ G24 గంటలు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం క్రైమ్ రిపోర్టర్ల యూనియన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. G24 గంటలు ప్రతినిధులపై కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ సిపి ఆఫీసులో నేలపై బైఠాయించారు. మోకాళ్లపై నడుస్తూ వెళ్లి సిపి అనురాగ్ శర్మకు వినతి పత్రం అందించారు. ఇక G24 గంటలపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పోలీసులు బేషరతుగా G24 గంటలు ప్రతినిధుల్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లినటువంటి G24 గంటలు ప్రతినిధుల్ని విడుదల చేయకపోతే తమ నిరసన కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగుతాయని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా ఇప్పటికే ప్రకటించింది. అర్జున్ సార్ అడిగి వచ్చాడు, పంపించమని అయిపోయింది. నాకు అవసరం, నాకు సంబంధం, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇస్తే ఆ కంప్లైంట్ మనం తీసుకోవడం మా ధర్మం.
అండ్ దట్ ఈస్ డ్యూటీ. సో అది కంప్లైంట్ ఏమి ఇచ్చినారు, ఎట్లా దీన్ని మేము చూడాలా, ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అది మేము చేస్తున్నాం. దీంట్లో ఇంకా నా ప్రాబ్లం ఏమి చెప్పండి. నా ప్రాబ్లం మీరు క్వశ్చన్ చేయడంలో అవన్నీ ప్రాబ్లం. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెరిఫై చేయాలి. చేస్తున్నా, అదే చేస్తున్నాను. వెరిఫై చేయడం అంటే మీరు ఆఫీస్కి వచ్చి అటాక్ చేసి సీజ్ చేసి మనుషుల్ని టెర్రరైజ్ చేసి. సిసిఎస్ నుంచి లైవ్ అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు. తెలుసా, సూర్యుడు ఆకాశపు ముక్కతో స్నానం చేస్తాడు.